యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ దినవృత్తాంతములు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము. ఆదాము, షేతు, ఎనోషు, కేనాను, మహలలేలు, ఎరెదు, హనోకు, మెతూషెల, లెమెకు, నోవహు, షేము, హాము, యాపెతు. యాపెతు కుమారులు గోరు, మాగోగు, మాదయు, యావాను, తూబాలు, మెషకు, తీరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్మా. యావాను కుమారులు ఎలీషా, తర్షీసు, కిత్తీము, దోదానీము. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను. కూషు కుమారులు శబా, హవీలా, సప్త, రాయమ, సప్తక. రాయమా కుమారులు శబదదాను. కూషు నిమ్రోదును కనెను. ఇతడు భూమి మీది పరాక్రమశాలులలో మొదటివాడు. లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నప్తుహీయులు, పత్రుసీయులు, ఫిలిస్తీల వంశకర్తలైన కస్లూహీయులు, కఫ్తోరీయులు, మిస్రాయిము సంతతివారు. కనాను తన జ్యేష్ఠ కుమారుడైన సీదోనును, హేతును కనెను. ఎబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు, అర్వాదీయులు, శమారీయులు, హమాతీయులు అతని సంతతివారు. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, అరాము, ఊజు, హూలు, గెతెరు, మెషకు. అర్పక్షతు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను. ఏబెరునకు 2 కుమారులు పుట్టిరి. ఒకని దినములలో భూమి విభాగింపబడిన గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, షెలపును, హసర్మావేతును, యెరహును, హదోరమును, ఊజాలును, దిక్లానును, ఏబాలును, అబీమాయేలును, షేబను, ఓఫీరును, హవీలాను, యోబాలును కనెను. వీరందరును యొక్తాను కుమారులు. షేము అర్పక్షదు, షేలహు, ఏబెరు, పెలెగు, రయు, సెరగు, నాహోరు, తెరహు, అబ్రహామును పేరు పెట్టబడిన అబ్రాము. అబ్రహాము కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలు. వీరి తరములు ఏవనగా, ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు, తర్వాత కేదారు, అద్బయేలు, మిబ్సాము, మిష్మా, దూమా, మస్సా, హదదు, తేమా, యతూరు, నాఫీషు, కెదెమా. వీరు ఇష్మాయేలు కుమారులు. అబ్రహాము యొక్క ఉపపత్ని అయిన కెతూరా కనిన కుమారులు ఎవరనగా, జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు. యక్షాను కుమారులు షాబదాను. మిద్యాను కుమారులు యేయిఫా, ఏఫెరు, అబీదా, ఎల్దాయా. వీరందరూ కెతూరాకు పుట్టిన కుమారులు. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు కుమారులు ఏశావు, ఇస్రాయేలు. ఏశావు కుమారులు ఎలీఫజు, రెయూవేలు, యయూషు, యాలాము, కోరహు. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు, తిమ్నా, అమాలేకు. రెయూవేలు కుమారులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. సేయీరు కుమారులు లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దిషాను. లోతాను కుమారులు హోరీ, హోమాము. తిమ్నా లోతానునకు సహోదరి. శోబాలు కుమారులు అల్వాను, మనహతు, ఏబాలు, షెపో, ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా, అనా. అనా కుమారులలో ఒకనికి దిషోను అని పేరు. దిషోను కుమారులు హమ్రాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను. ఏసెరు కుమారులు బిల్హాను, జవాను, యహకాను. దిషాను కుమారులు ఊజు, అరాను. ఏరాదును ఇశ్రాయేలీయులను ఏలక మునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరు. బెయోరు కుమారుడైన బెలా, అతని పట్టణము పేరు దిన్హాబా. బెలా చనిపోయిన తరువాత బొస్రా ఊరివాడైన జెరహు కుమారుడైన యోబాలు అతనికి బదులుగా రాజాయెను. యోబాలు చనిపోయిన తరువాత తేమానీయుల దేశపు వాడైన హుషాము అతనికి బదులుగా
రాజాయెను. హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతము చేసిన బెదెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయెను. ఇతని పట్టణము పేరు అవీతు. హదదు చనిపోయిన తరువాత మశ్రేకా ఊరివాడైన శమ్లా అతనికి బదులుగా రాజాయెను. శమ్లా చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రహెబోతు వాడైన షాపూలు అతనికి బదులుగా రాజాయెను. షాపూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్హానాను అతనికి బదులుగా రాజాయెను. బయల్హానాను చనిపోయిన తరువాత హదదు అతనికి బదులుగా రాజాయెను. ఇతని పట్టణము పేరు పాయి. ఇతని భార్య పేరు మహేతబేలు. ఈమె మేజాహాబు కుమార్తె అయిన మత్రేదునకు పుట్టినది. హదదు చనిపోయిన తరువాత ఎదోమునందు ఉండిన నాయకులెవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు, అహలీబామా నాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు, మగ్దియేలు నాయకుడు, ఈరాము నాయకుడు. వీరు ఎదోము దేశమునకు నాయకులు. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2వ అధ్యాయము. ఇశ్రాయేలు కుమారులు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను, దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు. యూదా కుమారులు ఏరు, ఓనాను, షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయ కుమార్తెయందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను. మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును, జెరహును కనెను. యూదా కుమారులందరును 5. పెరెసు కుమారులు హెస్రోను, హామూలు. జెరహు కుమారులు 5. జిమ్రి, ఏతాను, హేమాను, కల్కోలు, దారా. కర్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు. ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీలను శ్రమ పెట్టెను. ఏతాను కుమారులలో అజర్యా అను ఒకడుండెను. హెస్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు, రాము, కెలూబై. రాము అమ్మీనాదాబును కనెను. అమ్మీనాదాబు యూదావారికి పెద్ద అయిన నయస్సోనును కనెను. నయస్సోను సెల్మాను కనెను. సెల్మా బోయజును కనెను. బోయజు ఓబేదును కనెను. ఓబేదు యెషయిను కనెను. యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఎలీయాబును, 2వ వాడైన అబీనాదాబును, 3వ వాడైన షమ్మాను, 4వ వాడైన నెతనేలును, 5వ వాడైన రద్దయిని, 6వ వాడైన ఓజేమును, 7వ వాడైన దావీదును కనెను. సెరూయా, అబీగయిలు వీరి అక్కజెల్లిండ్రు. సెరూయా కుమారులు 3: అబీషై, యోవాబు, అశాహేలు. అబీగయిలు అమాశాను కనెను. ఇష్మాయేలీయుడైన యెతెరు అమాశాకు తండ్రి. హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్యయందును యెరుయోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా యేషెరు, షోబాబు, అర్దోను. అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసుకొనగా అది అతనికి హూరును కనెను. హూరు ఊరిని కనెను. ఊరి బెసలేలును కనెను. తరువాత హెస్రోను గిలాదు తండ్రి అయిన మాకీరు కుమార్తెను కూడెను. తాను 60 సంవత్సరముల వయసు గలవాడైనప్పుడు దానిని వివాహము చేసుకొనగా అది అతనికి సెగూబును కనెను. సెగూబు యాయురును కనెను. ఇతనికి గిలాదు దేశమందు 23 పట్టణములుండెను. మరియు గెషూరు వారును, సిరియనులను యాయూరు పట్టణములను, కెనాతును దాని ఉపపట్టణములను, 60 పట్టణములను వారి యొద్ద నుండి తీసుకొనిరి. వీరందరును గిలాదు తండ్రి అయిన మాకీరునకు కుమారులు. కాలేబుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తరువాత హెస్రోను భార్య అయిన అబీయ అతనికి తెకోవను తండ్రి అయిన అషూరును కనెను. హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు రాము, బూనా, ఓరెను, ఓజెము, అహీయా. అటారా అను ఇంకొక భార్య యెరహ్మెలునకు ఉండెను. ఇది ఓనామునకు తల్లి.
యెరహ్మెయేలునకు జ్యేష్ఠ కుమారుడగు రాము కుమారులు మయజు, యామీను, ఏకెరు. ఓనాము కుమారులు షమ్మయి, యూదా. షమ్మయి కుమారులు నాదాబు, అబీషూరు. అబీషూరు భార్య పేరు అబీహయిలు. అది అతనికి అహ్బోనును మొలీదును కనెను. నాదాబు కుమారులు సెలెదు, అప్పయీము. సెలెదు సంతానము లేకుండా చనిపోయెను. అప్పయీము కుమారులలో ఇషీ అను ఒకడుండెను. ఇషీ కుమారులలో షేషాను అను ఒకడుండెను. షేషాను కుమారులలో అహ్లయి అను ఒకడుండెను. షమ్మయి సహోదరుడైన యూదా కుమారులు యెతెరు, యోనాతాను. యెతెరు సంతానము లేకుండా చనిపోయెను. యోనాతాను కుమారులు పేలెతు, జాజా. వీరు యెరహ్మెయేలునకు పుట్టినవారు. షేషానునకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయిరి. ఈ షేషానునకు ఎర్హా అను ఒక దాసుడుండెను. వాడు ఐగుప్తీయుడు. షేషాను తన కుమార్తెను తన దాసుడైన ఎర్హాకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను. అత్తయి నాతానును కనెను. నాతాను జాబాదును కనెను. జాబాదు ఎప్లాలును కనెను. ఎప్లాలు ఓబెదును కనెను. ఓబెదు యెహూను కనెను. యెహూ అజర్యాను కనెను. అజర్యా హేలెస్సును కనెను. హేలెస్సు ఎలాశాను కనెను. ఎలాశా సిస్మాయుని కనెను. సిస్మాయు షెల్లూమును కనెను. షెల్లూము యొకమ్యాను కనెను. యొకమ్యా ఎలీషామాను కనెను. యెరహ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రి అయిన మేషా. ఇతడు అతనికి జ్యేష్ఠుడు. అబి హెబ్రోను మేషాకు కుమారుడు. హెబ్రోను కుమారులు కోరహు, తప్పూయ, రేకెము, షెమ. షెమ యొర్కెయాము తండ్రి అయిన రహమును కనెను. రెకెము షమ్మయిను కనెను. షమ్మయి కుమారుడు మాయోను. ఈ మాయోను బెత్సూరునకు తండ్రి. కాలేబు ఉపపత్ని అయిన ఏయిఫా హారానను, మోజాను, గాజేజును కనెను. హారాను గాజేజును కనెను. యహ్దయి కుమారులు రెగెము, యోతాము, గేషాను. పెలెటు, ఏయిఫా, షయపు. కాలేబు ఉపపత్ని అయిన మైక షెబెరును, తిర్హనాను కనెను. మరియు అది మద్మన్నాకు తండ్రి అయిన షయపును, మగ్బేనాకును, గిబ్యాకును తండ్రి అయిన షవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు. ఎఫ్రాతాకు జ్యేష్ఠుడిగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రి అయిన శోబాలును, బెత్లెహేము తండ్రి అయిన సెల్మాయును, బేద్గాదేరు తండ్రి అయిన హారేపును. కిర్యత్యారీము తండ్రి అయిన శోబాలు కుమారులెవరనగా హారోయే, హజీహమ్మీను, హోతు. కిర్యత్యారీము కుమారులెవరనగా ఇత్రీయులను, పూతీయులను, షుమ్మాతీయులను, మిష్రాయీయులను. వీరి వలన సొరాతీయులను, ఎష్తాయులీయులను కలిగిరి. షల్మా కుమారులెవరనగా నెటోపాతీయులను, యోవాబు ఇంటి సంబంధమైన అతారోతీయులను, మానహతీయులలో ఒక భాగముగానున్న జారీయులను. యబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన తిరాతీయులను, షిమ్యాతీయులను, కూకోతీయులను. వీరు రేకాబు ఇంటివారికి తండ్రి అయిన హమాతు వలన పుట్టిన కేనీయుల సంబంధులు. యోహాను సువార్త 7వ అధ్యాయం. మరియు జనసమూహములలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచి క్రీస్తు వచ్చునప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకొనిది. జనసమూహము ఆయనను గూర్చి ఇలాగు సనుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి. యేసు ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నుందును, తర్వాత నన్ను పంపిన వాని యొద్దకు వెలుదును. మీరు నన్ను వెదుకుదురు గాని నన్ను కనుగొనరు. నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరు అనెను. అందుకు యూదులు, మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్లబోవుచున్నాడు? గ్రీసు దేశస్థులలో చెదిరిపోయిన వారి యొద్దకు వెళ్లి గ్రీసు దేశస్థులకు బోధించునా? నన్ను వెదుకుదురు గాని కనుగొనరు. నేనెక్కడ
ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనుచుండిరి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ బడి ఉండలేదు. జనసమూహములలో కొందరు ఈ మాటలు విని, నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి. మరికొందరు ఈయన క్రీస్తే అనిరి. మరికొందరు, ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా? క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి. కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములో భేదము పుట్టెను. వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలచిరి గాని ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడుగగా, ఆ బంట్రౌతులు, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడునూ ఎన్నడూనూ మాటలాడలేదనిరి. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతిరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడైనను ఆయన యందు విశ్వాసముంచెనో అయితే ధర్మశాస్త్రమెరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనుష్యుని మాట వినక మునుపును వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడగగా, వారు, నీవును గలిలయుడవా? విచారించి చూడుము. గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిది. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.